మా కాలేజీని ఈ యొక్క ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కు సెలెక్ట్ చేసుకున్నందుకు జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా గవర్నర్ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కళాశాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా మనం ఆల్రెడీ 50% ప్రోగ్రెస్ అచీవ్ చేశాము. కాకపోతే మా ఒక్క రిక్వెస్ట్ ఫ్రమ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏంటంటే, మీరు ప్రతి మొక్క ఎంతో ఇంట్రెస్ట్ గా నాటుతారో అంతే ఇంట్రెస్ట్ గా వచ్చే సంవత్సరం వరకు, అంటే మనకి ఈ వర్షాకాలం నుంచి వచ్చే వర్షాకాలం వరకు దాని బాగోగులు కూడా అంతే ఇంట్రెస్ట్ గా చూసుకుంటే మనకి ఎన్ని మొక్కలు నాటామో అన్నిట్లో మాక్సిమం మనము బ్రతికించుకునే ప్రయత్నం మనం చేయవచ్చు. దాంతో పాటు ఇంతకు ముందు మన హానరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పారు, మన స్కూల్లో మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ లో మనకి ఎంటీ స్పేసెస్ ఎక్కువగా ఉంటున్నాయని చెప్పేసి, సో మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషన్ తో మన స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఒక మిషన్ మోడ్ లో తీసుకుని అక్కడ వాళ్ళకి ఎటువంటి రిక్వైర్మెంట్ ఉంది అనేది తెలుసుకుని దాని ప్రకారము వి విల్ టేక్ అప్ ద ప్లాంటేషన్. ఆల్సో ఇంకెవరికైనా కానీ మనకి ఇంట్రెస్ట్ గా ముందుకు వచ్చి మీకు ఇటువంటి మొక్కలే కావాలి మేము చేస్తాము అని ఎవరైనా ఉన్నా కానీ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ. మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉందో ఆ మొక్కలు మీకు మేము తప్పకుండా ఏర్పాటు చేస్తాము. ఒకవేళ మా దగ్గర లేకపోయినా మాకు ఈ మొక్కలు కావాలి, ఇటువంటి మొక్కలు మేము నాటాలనుకుంటున్నాము అని మా దృష్టికి తీసుకొని వస్తే నెక్స్ట్ సంవత్సరం కోసం ఇప్పటి నుంచే వాటిని పెంచే ప్రయత్నం కూడా చేస్తాం. సో దీనిలో ఇది ఓన్లీ మన గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రోగ్రాము వీళ్ళ ప్రోగ్రామ్ అని అనుకోకుండా ఇది మనందరి ప్రోగ్రాము, మన చెట్లు మన అందరి బాధ్యత అని స్వీకరించి దాన్ని తప్పకుండా మీరు సక్సెస్ఫుల్ గా చేస్తారని భావిస్తూ ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. DFO Madam Gargi, DRDO principals and all the district officers, polytechnic teachers, students, and is such good program which require people's participation. Our as Madam told, district target is 26 lakh plants, but Ganpur station Mandal target is 1,35,000 plants. So you all, our participants, polytechnic students, teachers, all the Ganpur station Mandal citizens, it is our responsibility to plant these 1,35,000 plants and to raise them, to make them big so that they can give benefits in future. We have planted 1,000 plants here, and as per the request by the Principal Garu, we will again increase the number of plants here. But it is the responsibility of the polytechnic students, these college students, that they have to take care of these plants, and survival rate of these plants should be more than 95%, more near to 100%. Then and then only we will get the benefits of this plantation. This drive is not a single day drive. Entire year, throughout the year, we have to take care of these plants. Then in future we can achieve 33% forest cover after year by year our efforts. So I hope that we all will do in this direction and we will achieve this target. Thank you. జిల్లా స్థాయిలో చాలా గ్రాండ్గా 75th వన మహోత్సవం అనేది మన స్టేషన్ ఘన్పూర్లో ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో నిర్వహిస్తున్నాం. దీనికి వచ్చిన మన ఆనరబుల్ ఎంపీ శ్రీ కడియం కావ్య గారికి, మరియు మన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి గారికి, మరియు డిఎఫ్ఓ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, డిఆర్డీఓ గారికి, మరియు ప్రిన్సిపల్ గారికి, మరియు ఇక్కడ వచ్చిన అన్ని శాఖల అధికారులకి, ముఖ్యంగా స్టూడెంట్స్కి మరియు మహిళా సంఘాల ఐకేపీ మహిళా సంఘాలు చాలా ముందుగా ప్లాన్ చేసుకొని చాలా గ్రాండ్గా చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. సో చెట్లు నాటడం వల్ల చాలా వరకు బెనిఫిట్స్ అనేవి మనందరికీ చాలా వరకు తెలుసు. కానీ ముఖ్యంగా ముందుండి ప్రతి ఇంట్లో కూడా చెట్టు నడిపించే ముందుండే వాళ్ళు మహిళలు ముఖ్యంగా ఉంటారు. సో మీ పెరట్లో ఉన్న మొక్కల్ని ఎలా అయితే ప్రేమించి ఎలాగైతే మీరు చూసుకుంటారో అదేవిధంగా ఈ వన మహోత్సవంలో మనం ఏదైతే చెట్లు నాటుతున్నారో వాటిని కూడా సంరక్షించాల్సిన బాధ్యత మనందరికీ ఎంతగానో ఉంది. సో మన జిల్లా టార్గెట్ 26 lakhs ఉన్నాయి. అందులో ఆల్మోస్ట్ 6 lakhs వరకు మళ్ళీ హోమ్ స్టే డిస్ట్రిబ్యూషన్ కూడా. సో ఒక 15 రోజుల్లో మేము కూడా
ఇంటింటికి గ్రామ పంచాయత్ నర్సరీలో మనం అయితే పెంచామో నర్సరీ నుంచి వచ్చిన మొక్కలు కూడా అందరికీ కూడా పంచడం జరుగుతుంది. వాటిని కూడా సంరక్షించుకుంటూ ఇంటి దగ్గర పెంచవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన జిల్లాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కూడా కవర్ చేసుకుంటూ యాక్షన్ ప్లాన్ చేస్తాము. సో దాని ప్రకారం మళ్ళీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ కానీ అన్ని చుట్టుపక్కల పెరిమీటర్స్లో కూడా విల్ బి ప్లానింగ్ ద ప్లాంటేషన్ ప్రోగ్రామ్. సో వెరీ హ్యాపీ దట్ మంచి క్యాంపస్ ఇది. సో ఐ కంగ్రాచులేట్ ద ప్రిన్సిపల్ గారు ఫర్ వెరీ గుడ్ మెయింటైనింగ్ ఆఫ్ ద క్యాంపస్. సో లాస్ట్ ఇయర్ చేసిన ప్లాంటేషన్ కూడా చూస్తే చాలా వరకు మీరు చూసి ఉంటారు. హైట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆల్సో ఇంక్రీజ్. సో సర్వైవల్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఇయర్. సో అలాగే ఇంకా ఈ సంవత్సరం నాటిన వాటిని కూడా విల్ బి కంటిన్యూయింగ్ ద ప్లాంటేషన్ సర్వైవల్ ఫర్దర్ కూడా. అదేవిధంగా ప్లాంటేషన్తో పాటు ఇది ఈజీఎస్లో మహిళలు ఎక్కువ మంది కూలీలు వర్క్ చేసి ఎక్కువ మంది పిట్టింగ్ చేస్తుంటారు మన జిల్లాలో. సో వారి ద్వారానే పిట్టింగ్ కూడా, ప్లాంటేషన్ కూడా, అట్ ది సేమ్ టైం వాచ్ అండ్ వార్డ్ కూడా వారే చేస్తారు. అండ్ నర్సరీస్లో కూడా వాచ్ అండ్ వార్డ్ ముఖ్యంగా మహిళలే చేస్తున్నారు. సో మన జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్రక్రియని నెక్స్ట్ ఈ 15 డేస్లో పిట్టింగ్ కూడా కంప్లీట్ చేయాలి. ప్రజెంట్ 50% వరకు పిట్టింగ్ చేసుకున్నారు. సో నెక్స్ట్ 50% కూడా కంప్లీట్ చేసుకుని ప్లాంటేషన్కి రెడీ చేసుకుంటే ఈ వర్షాకాలంలోనే ఎక్కువ సర్వైవల్ ఉంటుంది. సో యూజువల్గా ప్లాంట్కి ఉన్న జనరల్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక్క సీజన్ కనుక మనము సపోర్ట్ చేస్తే నెక్స్ట్ సీజన్స్ అన్ని దానికంటే అదే గ్రో అవుతూ ఉంటుంది. సో ఈ సీజన్ వర్షాకాలంలో మనం కనుక దానికి సపోర్ట్ ఇచ్చి మంచిగా వాచ్ అండ్ వార్డ్ సిస్టమ్ ప్రకారం చేసుకుంటే డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్ చేస్తుంది. సో మన జిల్లాలో ఉన్న 21 lakhs ప్లాంటేషన్, హోమ్ స్టేట్ ప్లస్ నార్మల్ ప్లాంటేషన్ అన్నిటి కూడా అన్ని శాఖల సిబ్బంది ప్లస్ హోమ్ స్టేట్ డిస్ట్రిబ్యూట్ చేసిన హౌస్ హోల్డ్స్ అందరూ కూడా చక్కగా దీన్ని సర్వైవల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో వీఆర్ ఫార్చునేట్ వీ హ్యావ్ బోత్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఫ్రమ్ ద స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ. సో ఇద్దరు కూడా మన దగ్గరే ఈ జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ ఏ గ్రేట్ సే ఇన్ ద డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్. సో మనకి కావాల్సిన అవసరాలు బట్టి అండ్ రిక్వైర్మెంట్స్ బట్టి కూడా వీ హ్యావ్ అవర్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది కూడా స్టేట్ లెవెల్కి అట్ ది సేమ్ టైం రెస్పెక్టివ్ ఫోరమ్స్కి వెళ్తుంది. సో ఐ థ్యాంక్ బోత్ ది ఆనరబుల్ ఎంపీ అండ్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఫర్ కమింగ్ ఈ ప్రోగ్రామ్. మంచి అపీల్ అనేది ఈ ఇద్దరు డిగ్నిటరీస్ రావడం వల్ల జిల్లా వ్యాప్తంగా అందరికి కూడా మంచి సందేశం వెళ్ళిందని భావిస్తున్నాను. మరొకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ చాలా చక్కగా గ్రాంట్ చేసిన అందరికి కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. 75వ వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ మధ్యనే జరిగిన లోక్సభ ఎన్నికలలో మీ అందరి ఆశీస్సులతో వరంగల్ లోక్సభకి ఎన్నికైన డాక్టర్ కడియం కావ్య గారు, గౌరవనీయులు, ఉత్సాహవంతులు, జనగామ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్న కలెక్టర్ రిజ్వాన్ బాషా గారు, మన అడిషనల్ కలెక్టర్ గౌరవనీయులు వెంకటేష్ కుమార్ గారు, మన జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ లావణ్య గారు, జిల్లా అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముందుగా ఈ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణ చాలా పచ్చగా, గ్రీనరీ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అందుకు ప్రిన్సిపల్ గారిని, స్టాఫ్ను, విద్యార్థులందరినీ కూడా మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షిస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ స్పిరిట్ ఇక ముందు కూడా కొనసాగించాలి. కళాశాలలోనే కాక మీ ఇంటి దగ్గర కూడా మొక్కలు నాటి ఆ మొక్కలు పెంచే, వాటిని పోషించి పెంచే కార్యక్రమాన్ని కూడా బాధ్యతగా మీరు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడే మన డిఎఫ్ఓ గారు లావణ్య గారు జనగామ జిల్లాలో 1% మాత్రమే ఫారెస్ట్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 33% ఫారెస్ట్ ఉండాలని టార్గెట్గా వన మహోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ జనగామలో మాత్రం 1% మాత్రమే ఉంది అని చెప్పడం జరిగింది. నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరం. ప్రధానంగా జనగామ, స్టేషన్ గన్పూర్, చేరియాల ప్రాంతాలు ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా తూర్పు భాగాలుండే ఈ ప్రాంతము తీవ్రమైన కరువు కాటకాలతోని
ఇబ్బందులు పడుతూ ఉండేది. వర్షాలు రాక, చెరువులు కుంటలు నిండక, పంటలు సరిగా పండక ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అనేక మంది పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కో వరంగల్కో వలస వెళ్తుండేవారు. కానీ దేవాదుల ప్రాజెక్టు వచ్చిన తర్వాత కొంతలో కొంత సాగునీటి సౌకర్యం లభించింది. ఇప్పుడు కొంత వ్యవసాయ విస్తీర్ణం పెరిగింది, పంటల దిగుబడి కూడా జనగామలో పెరిగింది. నేను ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారిని, డిఎఫ్ఓ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, జనగామ జిల్లా టార్గెట్ 26 లక్షల మొక్కలు నాటడము అని చెప్పారు ఈ సంవత్సరం. నేను దయచేసి మీరిద్దరు కూడా యంగ్ ఉన్నారు, డైనమిక్ ఉన్నారు, ఉత్సాహం ఇప్పుడే ఉంటుంది. నా ఏజ్కి వచ్చిన తర్వాత ఉత్సాహం తక్కువ ఉంటుంది. కాబట్టి మన టార్గెట్ను 1,00,00,000 మొక్కలు నాటే విధంగా పెట్టుకోవాలి. ఈ సంవత్సరము ఈ వన మహోత్సవంలోనే, ఈ వర్షాకాలంలోనే 1,00,00,000 మొక్కలు నాటే విధంగా మనం ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆ ప్రణాళికకు సంబంధించి కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు ఎక్కువగా స్కూల్ కాంప్లెక్సెస్లలో మనకు ఓపెన్ ల్యాండ్ ఉంటుంది. కేజీబీవీలు కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, కొన్ని జెడ్పీ స్కూల్స్ కావచ్చు, ఈ స్కూల్ కాంప్లెక్స్లలో ఎక్కువ ఓపెన్ ల్యాండ్ ఉంటుంది. దీనితో పాటు గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, అనేక రకాలైన వ్యవసాయ యోగ్యం కానీ భూములు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేసి, ఐడెంటిఫై చేసి మ్యాక్సిమం బ్లాక్ ప్లాంటేషన్, వేరే పాసిబుల్ బ్లాక్ ప్లాంటేషన్కి వెళ్ళడం. కానీ దగ్గర స్కూల్ ప్రెమిసెస్లో, కాలేజ్ ప్రెమిసెస్లో ప్లాంటేషన్స్ కనుక వెళ్ళినట్లయితే తప్పకుండా మనం టార్గెట్ 1,00,00,000 మొక్కలు నాటే టార్గెట్ను రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోనే 33 జిల్లాలలో మీరు చెప్పిన దాని ప్రకారము గ్రీన్ కార్పెట్లో చివరి స్థానంలో ఉన్నాం. దీన్ని కనీసం ఒక 10వ స్థానం వరకైనా లాక్కెళ్లే ప్రయత్నం చేయాలి. వరుసగా ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూస్ గా కనుక డ్రైవ్ పెట్టినట్లయితే తప్పకుండా దీన్ని అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుతున్నా. ప్రధానంగా గ్రీన్ కవరేజ్ కొరకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఫండ్ కూడా ఒకటి ఏర్పాటు చేసింది. ఆ గ్రీన్ ఫండ్ నుంచి కూడా మనము డబ్బులను తీసుకునే అవకాశం ఉంటుంది. మీ జిల్లా కలెక్టరేట్ లో కూడా గ్రీన్ ఫండ్ ఉంటుంది. దాని నుంచి కూడా ఈజీఎస్, గ్రీన్ ఫండ్ అన్ని కలుపుకొని మనం కనుక ఈ కార్యక్రమం చేపడితే బాగుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, 2 కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. మా కళాశాలకు మంచి పేరు ఉన్నది, మంచి అకామిడేషన్ ఉన్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది. మాకు ఇంకొక 2 అడిషనల్ గా కోర్సెస్ కావాలని చెప్పారు. తప్పకుండా మీరు ఒకసారి వస్తే మనం మాట్లాడి ఆ ప్రాసెస్ ఏంటిది, ఎవరిని మనం అప్రోచ్ కావాలని చూద్దాం. ఈ సంవత్సరము వీలైతే ఈ సంవత్సరమే అప్గ్రేడేషన్ కొరకు ఇంకా 2 కోర్సెస్ యాడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏదైనా కారణం వల్ల ఈ సంవత్సరం చేయలేకపోతే 100కు 100% వచ్చే సంవత్సరం ఇంకా 2 అడిషనల్ కోర్సెస్ ఈ పాలిటెక్నిక్ లో స్టార్ట్ చేసే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. కోచయ్య గారు ఇంకో కోరిక కూడా పెట్టారు. ఈ పాలిటెక్నిక్ ను మనం ఇంజనీరింగ్ కాలేజ్ గా అప్గ్రేడ్ చేస్తే బాగుంటది అని. ఈ పాలిటెక్నిక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలిటెక్నిక్ గా డెవలప్ అయిన తర్వాత, అంటే హ్యావింగ్ ఆల్ ది ఫ్యాకల్టీ, హ్యావింగ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, అప్పుడు మాత్రమే దానికి ఇంజనీరింగ్ కాలేజ్ గా అప్గ్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక 2 సెక్షన్స్ పెట్టుకొని మీరు ఇంజనీరింగ్ కాలేజ్ ఏమంటే ఇవ్వరు. కాబట్టి మనం ముందు చేయవలసింది ఏంటి అంటే, ఇంజనీరింగ్ అవసరమైన ఒక 4-5 విభాగాలు, ఒక సివిల్, ఒక ఎలక్ట్రికల్, ఒక మెకానికల్, ఒక కంప్యూటర్స్, ఒక ఎలక్ట్రానిక్స్, ఇంకా ఈ మధ్యన అనేక రకాలైన కొత్త కోర్సులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, లేదా డేటా ఎంట్రీ అని, ఇంకా నానా రకాలుగా కొత్త కోర్సెస్ అన్ని కూడా టెక్నాలజీలో వస్తున్నాయి. కాబట్టి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ని ఇక్కడ పెడదాం. జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ని ఇక్కడ మనము ప్రమోట్ చేద్దాం. ఒకసారి ఒక అడిషనల్గా ఇంకొక 3-4
సెక్షన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత, డిపార్ట్మెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఒక 2-3 ఇయర్స్ తర్వాత తప్పకుండా నా టర్మ్ అయిపోయే లోపల గన్పూర్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రేపటి ఈ వన మహోత్సవ ప్రోగ్రాంకి సభాధ్యక్షులుగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, కలెక్టర్ రిజ్వాన్ బాషా గారికి, డిఎఫ్ఓ లావణ్య గారికి, అడిషనల్ కలెక్టర్ పింకేష్ గారికి, అలాగే మన డిఆర్డిఓ మొగలప్ప గారికి, అట్లాగే ఆర్డిఓ వెంకన్న గారికి, మన కాలేజ్ ప్రిన్సిపల్ పోషయ్య గారికి, ఎంపీడీఓ ఉమాదేవి గారికి, స్టేషన్ గన్పూర్ స్పెషల్ ఆఫీసర్ కొండలరెడ్డి గారికి, సిఇఓ అనిల్ కుమార్ గారికి, ఇతర ముఖ్యులకి, ఇక్కడ ఉన్న కాలేజ్ స్టాఫ్కి మరియు మీడియా మిత్రులందరికీ మరియు స్టేషన్ గన్పూర్ ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు. ఐకేపీ మహిళా సంఘాలందరికీ కూడా నమస్కారాలు. అట్లాగే ఇక్కడున్న విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. అయితే ఈరోజు ఇక్కడ వన మహోత్సవం ప్రోగ్రాం మామూలుగా నేను అంతకుముందు మా కడియం ఫౌండేషన్ తరఫున ప్రతి ఇయర్ స్కూల్ స్టార్టింగ్ కానీ కాలేజ్ స్టార్టింగ్ కానీ బ్యాక్ టు స్కూల్ అనే ప్రోగ్రామ్ చేసేది. అందులో భాగంగా బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్స్ అట్లాంటివి ఇచ్చేది. కానీ ఇప్పుడు ఒక ప్రతినిధిగా, మహిళా ప్రతినిధిగా, ఒక ఎంపీగా ఇట్లా చెట్లు నాటే కార్యక్రమానికి రావడం, అది కూడా ఈ కాలేజ్ మా నాన్నగారు ఏదైతే అంతకుముందు నిధులు విడుదల చేసి ఇక్కడ బిల్డింగ్స్ కట్టించినారు కాబట్టి ఈ కాలేజ్కి మీ మధ్యలో ఇక్కడ ఈ క్షణం ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు మహిళలు ఎక్కువ చెట్లు నాటుతారు అని అన్నారు, కానీ మా ఇంట్లో చూసుకుంటే మా నాన్నగారు వల్లనే మా ఇల్లు అంతా కూడా పచ్చగా ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ పని చేస్తారు. అట్లాగే మనందరికీ తెలుసు, మనము అనుకుంటాం, తల్లిదండ్రులు అనుకుంటారు ఆస్తులు ఇవ్వాలి, అంతస్తులు ఇవ్వాలి పిల్లలకి అని. కానీ రానున్న జనరేషన్లో మనము మన ప్రకృతిని యాస్టీస్గా వాళ్ళ చేతిలో పెడితే కనుక అంతకంటే ఎక్కువ ఆస్తులు మనం వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడోలసెంట్ ఏజ్ గ్రూప్ దాటి వస్తున్న యువత కాబట్టి మీరందరూ రాబోయే తరాలకి ప్రతినిధులు కాబట్టి మీరందరూ ఒక్కొక్కరు కనీసం ఒక 5 చెట్లన్నా నాటాలి. ఎందుకంటే ఒక 70 ఎకరాల భూమిని అడవిని చేసిన వ్యక్తి దుశ్చర్య సత్యనారాయణ అని మన రాష్ట్రంలోనే ఉన్నాడు. అట్లాగే మీ అందరికీ తెలుసా వనజీవి రామయ్య అనే అతను? ఎవరికి తెలియదా? జనగామ జిల్లా. ఆయన ఎక్కడ పోయినా చెట్లు నాటుతూ ఉంటాడు. ఆయన చేసిన పనికి, ఆయన చేసిన సేవకి 2017లో పద్మశ్రీ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. అట్లాంటిది కేవలం ఒక వ్యక్తి ఒక అడవిని సృష్టించగలిగినప్పుడు మనం ఒక వ్యక్తిగా ఒక 5 చెట్లు నాటి వాటిని చూసుకోలేమా అన్నది మీరు ఆలోచించాలి. మీరందరూ పిల్లలు నాకు ప్రామిస్ చేయాలి. నెక్స్ట్ టైం వచ్చేసరికి సరే కాలేజ్లలో, స్కూళ్ళల్లో, ఆఫీసులలో ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది, తర్వాత పిల్లలు మీరు బాధ్యత తీసుకుంటారు చెట్లని అట్లాగే బతికించుకోవడానికి. మరి మీ ఇంటి దగ్గర పచ్చదనం ఎవరి బాధ్యత? మీదా కాదా బాధ్యత? గట్టిగా. యూత్ అంటే ఎట్లుండాలి? టెంట్ కింద పడిపోవాలి. అట్లా మీరందరూ కూడా ఈ సంవత్సరం, అది కూడా వర్షాకాలం కాబట్టి ఎక్కువ చెట్లు బతుకుతాయి మనం పెడితే. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పుట్టినరోజుకో చెట్టు నాటాలి. ప్రతి ఇంట్లో నేను ఒక 5 చెట్లను పెంచుతున్నా అన్నట్టు 5 చెట్లను పెంచుకుంటూ పోతే మనకి ఇంతకుముందు 1% ఉంది గ్రీన్ కవర్ అనేది. మనకు ఉన్నది ఎంత 33% టార్గెట్. యువత అనేది సోషల్, తర్వాత ఫైనాన్షియల్, ఇవి రెస్పాన్సిబిలిటీసే కాకుండా రానున్న రోజుల్లో ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మన ముందు తరాలకి మనం ఇవ్వాల్సింది పచ్చదనం, ప్రకృతిని యాస్టీస్గా ఇవ్వాలి. ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనము చెరువులను చూసినా, అంటే నీటిని చూసినా, చెట్లను చూసినా ఎందుకు మనసు ప్రశాంతంగా ఉంటుందంటే మనం ప్రకృతిలో భాగం కాబట్టి, మనం వాటి దగ్గరకు వెళ్తున్నప్పుడల్లా ప్రకృతి మనము కనెక్ట్ అవుతాం కాబట్టి మనకు ఆ మనశ్శాంతి, మనకు ఆ ప్రశాంతత లభిస్తుంది. ఏ వ్యక్తి అయితే ప్రకృతికి దూరంగా పోతాడో వాళ్ళలో నెగటివిటీ పెరిగిపోతుంది. అందుకే క్లీన్ సరౌండింగ్స్, గ్రీన్ సరౌండింగ్స్ అనేది ఎప్పుడు కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది అనేది అసలు ఎటువంటి అనుమానం లేదు. మీరు ఎంత బాధ్యతగా చెట్లను కాపాడుకుంటారో డిఎఫ్ఓ మేడం కానీ, కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ మన ప్రిన్సిపల్ చెప్పినారు కదా ఇక్కడ వాటర్ లేవని. నేను ఒక స్కూల్కి వెళ్ళిన, ఆ స్కూల్లో ఈ పచ్చదనం అనేది నాకు కూడా చాలా ఇష్టము.
నేను కూడా ప్రకృతి ప్రేమికురాలిని కాబట్టి నా ఫండ్స్ నుంచి కూడా మీ కాలేజ్కి కావాల్సింది ఏదైనా కూడా నేను నా వంతు సాయంగా ఇస్తాను. వాటర్ ప్లాంట్ పెట్టిస్తాను ఇక్కడ. కాబట్టి ఇక మిగతా విషయాల్లోకి వెళ్తే మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలి. మళ్ళీ వస్తాము. మేము ఇక్కడ 5 సంవత్సరాలు ఇక్కడే ఉంటాం. కడియం శ్రీహరి గారు కానీ, కడియం కావ్య గారు కానీ. కాబట్టి మీ చెట్లు, మీ చదువులు ఇవన్నిటి మీద ఒక కన్నేసి ఉంచుతాం. ఎందుకంటే మాకు స్టేషన్ గన్పూర్ నుంచి మంచి విద్యార్థులు రావాలి, మంచి పొజిషన్స్లో ఉండాలి, మన ఊరు పేరు, మన నియోజకవర్గం పేరు పైకి రావాలి అంటే మీరందరూ కష్టపడాలి, బాధ్యతగా ఉండాలి అని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.